అత్యంత దారుణంగా జరిగిన అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్లో మొత్తం 246 మంది చనిపోయినట్టుగా కూడా అధికారికంగా వెల్లడించారు. కాసేపటి క్రితమే ప్రధాని మోడీ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళని పరామర్శించారు. మొత్తం ఈ ఫ్లైట్లో 242 మంది ప్రమాదం జరిగిన సమయంలో ఉంటే దాంట్లో కేవలం ఒకే ఒక్క వ్యక్తి రమేష్ విశ్వాస్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ వ్యక్తిని కాసేపటి క్రితం మోడీ పరామర్శించారు. దాంతోపాటు ఆ ప్రమాదంలో గాయపడ్డ మిగిలిన వాళ్ళను కూడా పరామర్శించారు. మొత్తం ఈ ప్రమాదం జరిగినప్పుడు ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడానికి ముఖ్యంగా ఇప్పటి వరకు తెలిసిన కారణం అయితే ఫ్యూయల్ ఎక్కువగా ఉండటం కారణంగానే ఈ బ్లాస్ట్ భారీగా జరిగిందనే ఒక అంచనాకైతే అధికారులు వచ్చారు. నిన్నటి వరకు దాంట్లో దాదాపుగా అటు ఇటుగా ఒక 60,000 లీటర్స్ ఫ్యూయల్ ఉందని అంతా అనుకున్నప్పటికీ 125,000 లీటర్ల ఫ్యూయల్ ఉన్నట్టుగా ఫైనల్గా నిర్ధారించారు. ఆ స్థాయిలో ఫ్యూయల్ ఉంది కాబట్టే క్రాష్ అయిన వెంటనే ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగింది. అంత పెద్ద బ్లాస్ట్ జరిగింది కాబట్టి ఒకరు కూడా బతికే అవకాశం లేకుండా పోయిందని ప్రస్తుతానికి నిర్ధారించారు. అయితే టేకాఫ్ అయిన తర్వాత ఫ్లైట్కి ఏం జరిగింది, 1 మినిట్లోనే కూలిపోయేంత ప్రమాదం ఏం జరిగింది అనే దానిపైన ఒక నిపుణుల కమిటీ పనిచేస్తుంది. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత అసలు ప్రమాదానికి కారణం ఏంటి అనేది పూర్తి విషయాలు బయటికి తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఘటనా స్థలానికి వెళ్ళి పరిస్థితిని ఆయన చూసిన పరిస్థితి. ఆయనతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నిన్నే అక్కడికి వెళ్ళి అసలు జరిగిన సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ప్రమాద తీవ్రత ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఒక సమీక్ష నిర్వహించారు. కాసేపటి క్రితమే ప్రధాని మోడీ కూడా అక్కడికి వెళ్ళి జరిగిన ప్రమాదాన్ని అక్కడ అధికారులతో మాట్లాడి అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంతా చూసి అక్కడ బాధితులను కూడా పరామర్శించడం జరిగింది. ఇక ఈ ఘటనకు సంబంధించి టాటా సన్స్ సంస్థ కూడా స్పందించింది. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది అయితే 241 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కో కుటుంబానికి ₹1,00,00,000 చొప్పున టాటా సన్స్ సంస్థ తరపున ఇస్తామంటూ కూడా వాళ్ళు చెప్పారు. ఇక ఈ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే పక్కనే ఉన్న బీజే మెడికల్ కాలేజ్ పైన కూలిపోయింది. అదే సమయంలో కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ కూడా దాదాపు 5 మంది మెడికోలు ఈ ప్రమాదంలో చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకు కూడా తమ సంస్థే నష్టపరిహారం చెల్లిస్తుందంటూ కూడా టాటా సన్స్ సంస్థ వెల్లడించింది. ఇక క్రాష్ అయిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే జనావాసాల మధ్యలో కూలిపోయింది. ఆ ఎయిర్పోర్ట్కి దరిదాపుల్లో ఉన్న బిల్డింగ్స్ పైన కూలిపోయింది కాబట్టి ఈ ఫ్లైట్ క్రాష్లో కూలిపోయిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి టాటా సన్స్ సంస్థ తిరిగి నిర్మిస్తుందంటూ కూడా చెప్పారు. ముఖ్యంగా ఈ ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ముందు నుంచి కూడా ఎయిర్ ఇండియా సంస్థ చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఒక ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు దానికి చాలా టెక్నికల్ పరంగా కావచ్చు, మెకానికల్ పరంగా కావచ్చు, చాలా టెస్టులు ఉంటాయి. టెస్టులన్నీ పూర్తయిన వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అది టేకాఫ్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి చాలా టెక్నికల్ పరీక్షలన్నీ పాస్ అయిన తర్వాత ప్రతిసారి ఈ ఫ్లైట్ టేకాఫ్ అవుతూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అనుకోకుండా అసలు ఇది ఎలా జరిగిందనేది నిజానికి ఎక్స్పర్ట్స్ కూడా చెప్పలేకపోతున్నారు. ఆ నిపుణుల కమిటీ ఏదైతే దీని మీద పనిచేస్తుందో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ ప్రమాదంలో చాలామంది ఎయిర్ హోస్టెస్ కావచ్చు, చిన్న చిన్న పిల్లలు కావచ్చు, వీళ్ళందరి కుటుంబాలు నిజంగా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే టేకాఫ్ అయిన కాసేపటికే ఒక్క నిమిషంలోనే వాళ్ళంతా కాలిపోయారని ఒక వార్త తెలియడం, అటు కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళంతా, సన్నిహితులను కోల్పోయిన వాళ్ళంతా ఈ ఎయిర్పోర్ట్ ముందు వాళ్ళు చేస్తున్న ఆర్తనాదాలు నిజంగా ప్రతి ఒక్కరిని ద్రవింపజేశాయని చెప్పాలి. ఇక ప్రస్తుతానికి డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ DNA టెస్టులు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రమాద తీవ్రత అత్యంత దారుణంగా జరగడంతో పూర్తిగా గుర్తుపట్టలేని స్థాయిలో మృతదేహాలన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటికీ DNA రిపోర్ట్ చేసిన తర్వాత ఏ డెడ్ బాడీ ఎవరిది అనేది ఒక నిర్ధారణ వచ్చే అవకాశం ఉంది. ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరి బంధువుల DNAలను కూడా ప్రస్తుతానికి డాక్టర్లు సేకరిస్తున్నారు. వీళ్ళ DNAతో ఆ డెడ్ బాడీల DNAని మ్యాచ్ చేసి చూసిన తర్వాత ఏ డెడ్ బాడీ ఎవరిది అని చెప్పి అందరికీ అప్పగించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇది మన దగ్గర ఉన్న అప్డేట్స్.